దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే నిత్యము దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కానీ సానుభూతి పరులపైన నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలంటే తిరిగి కౌంటర్ కేసులు పెడతారు అనే భయం కూడా కేసు పెట్టేవాడు పోయినా కూడా వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు కొట్టించుకొని ఇళ్లలో ఉండి హాస్పిటల్కి పోయి చూపించుకుంటున్నారు తప్ప కేసులు పట్టాలంటే పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో. అంతేకాదు దీనికి అన్నిటికి కూడా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలే దీనికి మూలం. స్టేషన్ సమీపంలోనే మటక, గ్యామ్లింగు, గంజాయి, 10th క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళల్లో కూడా గంజాయి అనేది దొరుకుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి తాడిపత్రిలో ఎప్పుడు కూడా లేదు. మహిళలు 5 గంటలకు లేచి కల్లాకు చల్లుకోవాలనే భయపడే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో మొదలైందంటే ఎంత దారుణమైన పరిస్థితి తాడిపత్రిలో ఉందో ఒకసారి గమనించాలి. ఎందుకు చెప్తున్నా అంటే 30 సంవత్సరాల నుండి కూడా జేసీ కుటుంబమే అక్కడ పొలిటికల్గా ఉండారు. 19 నుండి 24 తప్ప ముందు నుండి 30 సంవత్సరాల నుండి వాళ్ళే అక్కడ ప్రభుత్వం ఉన్ని లేకపోని వాళ్ళే ఉండారు. కనీస ఆలోచనను ఉండాల. ఓ మున్సిపాలిటీ పరిధిలో ఇంత అరాచకాలు జరుగుతానే, ఇంత దోపిడీ జరుగుతానే, కనీసం మహిళలు వాకింగ్ పోయే పరిస్థితి కూడా మార్నింగ్ టైంలో లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు ఎర్రకాలవ అది పెద్ద వంక, ఎక్కడ దాదాపు తేరన్నపల్లి నుండి 7-8 కిలోమీటర్ల నుండి కూడా ఆ వంక వస్తుంటుంది. ఆ వంకలన్నీ బూడ్చి ఆ వంకలలో మట్టి దోలి ఫ్లాట్లు వేసి అమ్ముతారు. ఏమన్నంటే మేము డ్రైనేజ్ వాళ్ళు కట్టి చేస్తాము అని చెప్తారు. డ్రైనేజ్ అనేది ఎక్కడన్నా వంకకు డ్రైనేజ్కు ఎంత తేడా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లే. ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ ఉండేటువంటి తాడిపత్రిలో నివసించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. కాలం అంటే ఏడ సందులలో ఉంటే చిన్న డ్రైనేజ్ కడతారో అమ్మాయిన ఆ డ్రైనేజ్ మాదిరి కట్టి అందరూ ఫ్లాట్లు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఏమయ్యా మీరు ఇంత అధ్వానంగా ఇంత దరిద్రంగా తయారైనారు? మీరు కూడా తాడిపత్రిలో నివసించే వాళ్ళే కదా. నీళ్ళు వచ్చి కాలనీలు శివానగరు, టైలర్స్ కాలనీ, వాణి స్కూలు వర్షం వచ్చి మునిగిపోయే పరిస్థితి ఉంది. మీరు కూడా ఈ ప్రాంతం వాళ్ళే కదా అని అడిగితే దీంట్లో మేము భాగాలు ఇస్తాము కొంతమందికి అని చెప్తారు. అది ఎవరు భాగాలు తీసుకుంటారు, ఎవరికి ఏమి ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. పేరు చెప్పాలన్నా కూడా వాళ్ళు భయపడే పరిస్థితి. కనీసం మీరు డబ్బులు తీసుకుంటారో లేదో కానీ నేను 26వ తారీఖు కలెక్టర్ గారికి కూడా మెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆయన దీనిపైన రిప్లై కూడా మాకు ఇవ్వలేదు. కనీసం ఎంఆర్ఓ వాళ్ళకు కూడా చెప్పి దానిపైన చూడమని కూడా ఇంతవరకు చేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే కింద అధికారులు ఏం చేస్తున్నారో ఏమో కూడా పై అధికారులు, జిల్లా అధికారులకు తెలియని పరిస్థితి. దిక్కు పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా కావచ్చు. కలెక్టర్లు, ఎస్పీలే దీనిపైన జోక్యం కలిగించుకోలేకపోతే అంటే ఎవరి పరిధిలో ఉండేటువంటి వాళ్ళ శాఖలలో వాళ్ళు జోక్యం కలిగించుకోలేకపోతే రేపు సామాన్యుడు ఉండే పరిస్థితి కూడా ఉండదు. వీటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జిల్లా అధికారులు. మాగుండే కాదు సామాన్య ప్రజల గుండా కూడా ఆరోపణలు ఎదుర్కొంటారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ అసాంఘిక కార్యక్రమాల పైన కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ వంకలు వాగులు ఆక్యుపై చేయకోకుండా ఎక్కడన్నా కానీ బంజరు భూములన్నీ పేద ప్రజలు ఇచ్చిన పట్టాలు కూడా సైతం గుంజుకొని లేఅవుట్లు వేయకోకుండా కనీసం దీనిపైన చర్యలు తీసుకోవాలని
ఒకసారి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కోరడం అవుతుంది. ఏది ఏమైనా కూడా ఇంతటితో గన ఆపకుండా దీనిపైన ఉండకపోతే నేను ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారం గ్రీవెన్స్కి వచ్చి మళ్ళీ ఒకసారి అర్జీ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్నిసార్లైనా కానీ ప్రతి వారం కూడా అర్జీలు ఇచ్చుకుంటా చలానా తీసుకొని పోతాంట. ఏంటికంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదో రూపంలో కనీసం మేము పేపర్ రూపంలో ఉన్న అధికారులకు తెలియజేస్తే ఓ తృప్తి అని ఉంటుంది. మేము అధికారులను కలుస్తున్నాము, మేము చేస్తున్నాము దీనిపైన అనే ఒక తృప్తి మాలో మిగులుతుందనేది నా ఆశ. ఇంతగా జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ పట్టించుకోవడం కూడా లేదు. ఏమన్నా ఏ మటకావు అని అడిగినా, ఏ బంగాకు గంజాయి అని అడిగినా, ఏ కార్సాడేవని అడిగినా కూడా మేము ఎమ్మెల్యే వాళ్ళకు చందాలు ఇస్తాండామని చెప్తున్నారు. అది చందాల్లో మా ఊళ్ళో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే భాష అయితే మేము వాళ్ళకు కూడా అందిస్తున్నాం వారం వారం అని చెప్తారు. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీకు వాళ్ళకు సంబంధాలు లేకపోతే పోలీస్ అధికారులకు ఒకసారి మీరు మీ గుండా తెలియజేయాల. ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, మహిళలు వాకింగ్ పోయినా వాళ్ళపైన దాడులు జరుపుకోకుండా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కానీ సానుభూతి పరుల పైన కానీ గలాటలు జరుపుకోకుండా చూడాలని మీరు పోలీస్ శాఖకు మీడియా రూపంలోనూ లేకపోతే ఎటు మీరు వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటారు. మీ భాషలో మీరు మాట్లాడుతుంటారు. ఆ భాషలోనే మీరు కన్నా చర్యలు తీసుకోకపోతే మేము ప్రతిరోజు ఏ భాష మాట్లాడుతున్నామో ఆ భాషతో మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మేము మాట్లాడాల్సి వస్తుందని ఒక్కసారి మీరు అందరూ దగ్గర కూడా మీరు మాట్లాడగలిగితే కనీసం జరిగిన సాటికి జరిగింటుంది, నిలబడే పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యే గారే చూస్తాను, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే గాంధీ కట్టగా నుండి పెన్నా వరకు కెనాల్ తీయాలని నువ్వే చూస్తాడు. నువ్వు టౌన్లో డ్రైనేజీలు ఎంత తీసినా కూడా ఊరు బయట ఉన్నటువంటి వంకలు పూడిస్తే డ్రైనేజ్లో నీళ్లు కూడా మళ్ళీ ఊర్లో రోడ్ల మీద పోవాల్సిందే తప్ప వేరే విధంగా ఉండదు. దయచేసి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారండి, మీరు దీనిపైన చర్యలు తీసుకోండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఇంకోటి ఏం ఉండదు. కేవలము ఆ రాజ్యాంగాన్ని నమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తాము ఇదే ఉంటే మా వాళ్ళు కూడా డిస్టర్బ్ అనేది పెట్టినారు. అంటే ఈ సంస్కృతి ఎట్లుంటుందంటే గతంలో ఫ్యాక్షన్ ఉండి గ్రామాలు పోతూ చంపుకుంటూ కొట్టుకుంటూ పోయేవాళ్ళు. ఈరోజు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సీఎం కొడుకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము నడుపుతాము అని పబ్లిక్గా చెప్తానే కూడా ఆ పరిస్థితి రోజు వస్తే ప్రతి కాన్ఫరెన్స్లో 50 మందినో 60 మంది పైన దాడులు జరిగితే భవిష్యత్తులో కూడా ఈ 50-60 మంది ప్రతి కాన్ఫరెన్స్లో దెబ్బతిన్న వాళ్ళ తిరిగి దాడులు చేసేదానికి మాకు డిజిటల్ ఉంది, మేము రాసుకుంటా అన్నాము, దీన్ని వడ్డీతో తీర్చామంటే అప్పుడు 100-120 మంది అవుతారు. సంఖ్య పెరిగేది తప్ప తరిగేది ఉండదు. దయచేసి అందరికీ చెప్పేది నేను ఒకటే, వ్యక్తిగతం వేరు, ఎవరో నాయకులు చెప్తేనో లేకపోతే ఇంకోరు చెప్తేనో మీ స్వలాభం కోసమో లేకపోతే మీ మాటకాయ మంగతయ్యి బంగాక వ్యాపారాల్లో ఈ రియల్ ఎస్టేట్లో వంకలు వాగులు ఆక్యుపై చేసుకునే దానికోసము మేము ఇవి చేస్తే ఎవరి మీద దాడి చేస్తే మాకు ఆ ఎమ్మెల్యేనో చైర్మన్ మాకు ఇవి చేసుకునే దానికి పర్మిషన్ ఇస్తాయని ఆలోచన మటుకు చేసుకోవద్దండి. దయచేసి ఏంటికంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది, ఈరోజు ఫ్యాక్షన్లు అనేది లేకుండా పోయినాయి, సమూలంగా తగ్గినాయని అందరూ అనుకుంటారు. అందరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటా బెంగళూరు, హైదరాబాదు, బాంబే, అమెరికా ఇంకోసారి ఉండి ఉద్యోగాలు చేస్తారు. తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్టర్బరీ తెచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే అప్పుడు 06, 07, 08 పోతుంది. అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరగొడితే రేపు చేతులు 2 ఇరగొడతారు. ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు.
సామాన్య ప్రజలకు అవసరం లేనిది ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుపుతున్నారు. ఏమన్నంటే పొద్దున్నే పోలీస్ అధికారులను పిలిచేది, వాని మీద కేసు పెట్టండి, వీళ్ళ మీద కేసు పెట్టండి. కేసులకు భయపడేవాడు ఎవరూ లేరు. ఏంటికంటే అందరూ పోల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లోపలికి పోయినాడు, ఎప్పుడో ఇందిరాగాంధీ లోపలికి పోయింది, పివి నరసింహరావు లోపలికి పోయినాడు. ఇంతమంది లోపలికి పోతే సామాన్యులు మేము లోపలికి పోయేది ఒక లెక్కన అని పోల్చుకుంటున్నారు. అంటే కంపారిజం అవుతుంది. ఎట్లా వ్యాపారాలలో బిజినెస్లో ఎట్లా కంపారిజం ఉందో, పొలిటికల్గా ఎట్లా కంపారిజం ఉందో, నేరం చేసినా కూడా లోపలికి పోయేదానికి కూడా పెద్ద నాయకులు పోల్చుకుంటారు. అంటే వాళ్ళే పోయినారు, మేము పోయే దాంట్లో తప్పే ఉంది అని. అంటే ఎంత సులభంగా ప్రతి మనిషికి కంపారిజం చేస్తున్నారంటే ఒకసారి ఈరోజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఆపాలనే నా కోరిక. ఈరోజు మా మీద పోలీసులు కేసులు రాసుకోలేదు అంటే రేపు కూడా అట్లాంటి ప్రభుత్వమే ఉంటుంది. ఈరోజు ఏ విధంగా మీకు పై నుండి మీకు ఏ విధంగా గైడ్లైన్స్ వచ్చాయో, గతంలో ఏ విధంగా ఉందో మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో కూడా అదే విధంగా గైడ్లైన్స్ ఉంటాయి. ఉండకుండా ఏటికి పోతాయి. అప్పుడు ఏందో కార్యకర్తల మీద పోలీసులు ఉన్నారు, ఈరోజు అధికారులు కూడా బలైపోతారు. ఎవరినన్నా ఏమన్నా అడిగితే మేము రెడ్ బుక్లో ఉన్నా, దీన్ని ఒకటి తప్పించుకొని 6 నెలలు ఉద్యోగం చేస్తా ఉన్నా, మీ మీద కేసులు పెట్టినా ఏమనుకోవద్దండి అనే పరిస్థితికి వచ్చినారు. అంటే ఈరోజు తప్పించుకుంటే రేపు కూడా ప్రభుత్వం మారినప్పుడు డిజిటల్ బుక్ రాకుండా పోతుందే. నేను చెప్పేది ఏమంటే ఈరోజు మీరు తప్పు చేస్తే రేపు కూడా దీనికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులకు కావచ్చు, రాజకీయం కావచ్చు, రౌడీజానికి కావచ్చు, ఏ దానికైనా కానీ తిరిగి దీని మూల్యమైతే ఎప్పుడో ఒకసారి చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. కలెక్టర్ గారు దయచేసి మేము పెట్టిన మేలుకు కానీ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ మటక గ్యామ్లింగు బంగాకపోయినా కానీ ఈ వంగపురం బోగులను కానీ కాపాడండి. తాడిపత్రి దేవలాలు తెరచక ముందే బెల్ట్ షాపులు కానీ బ్రాండ్ షాపులు కానీ తెరుస్తున్నారు. అంటే దేవలాల కన్నా, హిందూ మనోభావాల కన్నా వైన్ షాపులే ముఖ్యమైపోయినాయి అధికారులకు. కనీసం ఆలోచన చేయండి. 5 గంటలకు 4:30కు బ్రాండ్ షాపులు ఓపెన్ చేస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇంకా మార్కెట్ ఏదన్నా ఉంటే 4 గంటలకే తెరుస్తారు. ఏమని అడిగితే బ్రాండ్ షాప్ ఓనర్లను మాకు జరిగేది 4 నుండి 8 వరకు జరిగితే ఇప్పుడు నుండి జరిగేది ఒక ఎత్తు, ఈ టైంలో జరిగేది ఒక ఎత్తు. కనీసం ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరన్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసు. సీఎం గారేమో చెప్తారు బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తాం, టైం లేనప్పుడు, టైం ఉన్నప్పుడు మాత్రమే షాపులు తెరచాలని. ఇవన్నీ అధికారులకు కానీ లోకల్లో ఉండే పొలిటీషియన్లకు కానీ తెలియదా? తెలిస్తే ఏం చేస్తున్నారు? అధికారులు తెలిస్తే ఏం చేస్తున్నారు? ప్రజలను కాపాడే బాధ్యత అధికారులకు కానీ పొలిటీషియన్ కానీ ఉంది. ఈ బాధ్యతలు మర్చిపోయి ఏదో ఎవడు ఎట్టుపోతే ఏమిటి అని చేస్తున్నారు. దాని మూల్యమే ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ మద్యం. నేను చెప్పేది కాదు, ఎవరైనా కానీ తాగే వాళ్ళని పోయి అడిగితే చెప్తారు పలానా షాప్లో మద్యం బాగుండదు, పలానా షాప్లో బాగుంటుంది, లేకపోతే పలానా లేబుల్ ఉంటేనే అది బాగుంటుంది, ఇది బాగుండదు అని. కనీసం అధికారులు మేము చెప్తాండామనో ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తాండాం అనేది లేకుండా కనీసం మీరు మీ మనస్సాక్షిని ప్రకారం అన్నా కానీ దీనిపైన రైడ్ చేసి చర్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏడ ప్రశ్నించుతారని చెప్పు. ప్రశ్నించి చెప్తాంటే ఇట్లా మహిళలపై నిన్న దాడులు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? కనీసం ఒక మహిళ దగ్గరికి వచ్చి ఓదార్చినా నందికొట్టు గుర్తులో చంపి రేప్ చేసి చంపి యాడ్నా పారేస్తే ఇంతవరకు ట్రేస్ అవుట్ కూడా కాలే. ఎక్కడున్నాడే పవన్ కళ్యాణ్? ఏడన్నుంటే చంద్రబాబు నాయుడు దగ్గర నెలమామూలు వస్తుంటే తీసుకొని ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రశ్నించే స్థాయిలో ఎక్కడా లేదు. ఎస్సీ పవన్ రెడ్డి మీ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అనంతపురం జిల్లా నేతలు అడ్డుకోవడం జాయిన్ అయ్యడం కూడా బాగా ప్రచారం జరుగుతుంది. పిలుచుకొస్తారని పిలుచుకురాని నేనే తోలుకొని పోతా. మా లీడర్ ఆహ్వానిస్తే లోపలికి వచ్చాడు, ఆ 20 దొబ్బితే బయటపడతాడు. ఆహ్వానించే పరిస్థితి ఉందా మీ లీడర్? అది పవన్ కుమార్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది.
ఓవర్గా యూట్యూబ్లలో పెట్టుకొని దానిలలో పెట్టుకొని హైప్ క్రియేట్ చేసి ఎవరినో డిమోల్ట్ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఆయన వస్తాను అంటే మీ అభిప్రాయం అడిగితే మీరే చెప్తారు అధిష్టానానికి. నా అభిప్రాయం ఏంటి? కలిసి పనిచేస్తారు. మా లీడర్ ఉంటాడు, మా లీడర్ ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటాం తప్ప మేము చేసేది ఏముంది? ఏం పార్టీ ఏం మాదేం కాదు కదా, సొంతం కాదు కదా. మా నాయకుడు ఇష్టం, మా నాయకుడు ఏది చెప్తే దాన్ని శిక్షిస్తాం. కాఫీ అంత వేడి